रुक जाइए, जसवीर को आइए। अबे यार हैंडपंप तो है। अच्छा हाँ, मट्टी डलवा दीजिए। हेलो, वेलकम टू एनएन मीडिया। స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ దృశ్యం చూడగానే ప్రపంచ నరమేధ ఇస్రాయిల్ గాజాపై సాగిస్తున్న భీకర బాంబుల వర్షం నుంచి తప్పించుకుని శిథిలాల కింద పుస్తకాల బ్యాగును చంకన పెట్టుకొని గాజాలో వీధుల వెంట పరిగెత్తిన చిన్నారి గుర్తుకొస్తుంది కదా. ఉత్తరప్రదేశ్లో తమ గుడిసె కాలుతుంటే ఓ బాలిక స్కూల్ బ్యాగును పట్టుకుని ఏడుస్తూ పరిగెత్తడం అందరి మనసుల్ని కలిచివేసింది. ఈ వీడియో భారత అత్యున్నత న్యాయస్థానాన్ని కలవరపాటుకు గురి చేసింది. అంతకన్నా ముందు బుల్డోజర్ కూల్చివేతలపై యోగి సర్కారుకు మొట్టికాయలు వేసింది. ఇక్కడే ఒక వసివాడని మనస్సు అనన్య దేశానికి ఒక పాఠం చెప్పింది. చట్ట వ్యతిరేకమైన రాజ్యాంగ విరుద్ధమైన బుల్డోజింగ్ ను డబుల్ ఇంజన్ సర్కార్ ఒక సంస్కృతిగా మార్చింది. దళితులు, ముస్లిం మైనారిటీల లక్ష్యంగా ప్రారంభమై బుల్డోజింగ్ జస్టిస్ పేరుతో పేదల ఇళ్లను కూల్చేస్తున్నది. ఈ కూల్చివేత పర్వం అనేది భావి భారత పౌరులుగా ఎదగాల్సిన చిన్నారుల హృదయాలకు ఎట్లాంటి సందేశాన్ని ఇస్తున్నది పాలకులు గమనించకపోవటం శోచనీయం. దేశాన్ని ఏలే పెద్ద మనుషులు మాట మాట్లాడితే బేటీ బచావ్ బేటీ పడావ్ అంటూ సాగించే ఉపన్యాసం ఈ చిన్నారి వేదనకు కారణం అన్వేషించగలదా? ఈ ఘటన నుంచి గుణపాఠం నేర్వగలదా? ఆ 8 ఏళ్ల బాలిక పేరు అనన్య. యూపీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి చదువుతోంది. కూలీ పనులు చేసుకుని బ్రతికే కుటుంబం. గత నెల 21న అంబేద్కర్ నగర్లో ఇళ్ల కూల్చివేత వారిని నిలువ నీడ లేకుండా చేసింది. 50 ఏళ్లుగా ఆక్రమణలో ఉంటున్న గుడిసె మంటల్లో కలిసింది. దీన్ని చూస్తున్న బాలిక తన పుస్తకాల సంచిని భద్రంగా పట్టుకుని పరుగులు పెట్టింది. స్కూల్ నుండి వచ్చిన తర్వాత తమ గుడిసెను ఆనుకుని ఉన్న పశువుల పాకలో పుస్తకాల సంచి పెట్టింది. ఆక్రమణలో ఉన్నాయనే పేరుతో కొందరి ఇల్లు కూలగొడుతుండగా మంటలు చెలరేగాయి. వారి గుడిసె కూడా నిప్పంటుకుంది. ఒక్కసారిగా తన పుస్తకాలు కాలిపోతాయేమోననే భయంతో చిన్నారి పరిగెత్తింది. తల్లి వారించినా వినలేదు. అవి కాలిపోతే మళ్ళీ స్కూల్లో దొరకవని భయపడింది. ఆ చిన్నారి వీడియో వైరల్ అయ్యాక ఆమెతో చాలామంది మాట్లాడారు. కలెక్టర్ కావాలని, దేశాన్ని రక్షించాలని చెప్పి దేశం మీద తన అభిమానాన్ని చాటింది. అంతకన్నా ముందు సుప్రీంకోర్టు ప్రయాగ్రాజ్లో 2021లో బీజేపీ ప్రభుత్వం డెవలప్మెంట్ అథారిటీ 6 ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేయటం పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. యూపీ గ్యాంగ్స్టర్ అతిక్ అహ్మద్ హత్య తర్వాత అతని స్థిరాస్తుల్ని ప్రభుత్వం కూల్చివేసింది. అతిక్ ఇన్లే అనుకొని పొరపాటున వేరే వాళ్ళ ఇళ్లను కూల్చామని అధికారులు చెప్పారు. వాస్తవానికి ఇళ్ల కూల్చివేతల బాధితుల్లో ఓ లాయర్, ఓ ప్రొఫెసర్ కూడా ఉన్నారు. ప్రొఫెసర్, లాయర్, మరో 3 అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ కోర్టు వారి పిటిషన్ను తోసిపుచ్చింది. దీంతో వారు సుప్రీం గడప దొక్కాల్సి వచ్చింది. అనేక వాదనల తర్వాత మంగళవారం సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి మొట్టికాయలేసి తుది తీర్పును వెలువరించింది. ఈ తీరు మమ్మల్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ కూల్చివేతలు పూర్తిగా అమానవీయం, చట్ట విరుద్ధం. ఎవరైనా ఆశ్రయం పొందేందుకు భారత రాజ్యాంగం హక్కు కల్పించింది. రాజ్యాంగంలోని 21వ ఆర్టికల్లో అది స్పష్టంగా ఉందని డెవలప్మెంట్ అథారిటీ గుర్తించుకోవాలి అని పేర్కొంది. దీంతో పాటే మీరు కూల్చివేసిన ఇంటి బయట ఓ చిన్నారి ఏడుస్తున్న వీడియో ఎంతో హృదయ విదారకంగా ఉంది. ఈ వీడియో చూసి ప్రజలు అనేక మంది కలత చెందారు. ఈ తరహా కూల్చివేతలను వెంటనే ఆపేయాలి, కూల్చివేతలు ఫ్యాషన్ కాకూడదు అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతేకాదు ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించే ప్రతీకార ధోరణికి స్వస్తి చెప్పాలని, అధికారులే న్యాయమూర్తుల పాత్ర పోషించటం సరైంది కాదని స్పష్టం చేసింది. అక్రమ నిర్మాణాల పట్ల వ్యవహరించాల్సిన విధి విధానాలను కూడా ప్రకటించి అవి దేశం మొత్తానికి వర్తిస్తాయని చెప్పింది. అయినప్పటికీ పాలకులు పట్టించుకుంటే కదా. యోగి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఇలా తలంటడం ఇదే మొదటిసారేం కాదు. బుల్డోజింగ్ అన్యాయాన్ని తలకెత్తుకున్న ప్రతిసారి మొట్టికాయలు వేస్తూనే ఉంది. అయినా బుద్ధి తెచ్చుకోని సర్కార్ అదే అనాగరిక ధోరణిని సాగిస్తూ ఉంది. ఇది క్రమంగా బీజేపీ పాలిత రాష్ట్రాలన్నింటికీ పాకింది. దేశంలో ముస్లింల ఇళ్లను కూలగొట్టడం ప్రారంభించి ఆ తర్వాత ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు, నిరసనల్లో పాల్గొన్న సామాన్యుల ఇళ్లను నేలమట్టం చేస్తూనే వస్తుంది. మొన్న మధ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మీ ఇంటి మీదకు బుల్డోజర్లను పంపిస్తామని అన్నాడు.
ఈ వ్యాఖ్యల్ని పరిశీలిస్తే అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకుని చట్టాలను వారి చుట్టంగా భావిస్తున్నారన్నమాట. ఇలా మతం మాటన జరుగుతున్న కూల్చివేతలపై దేశంలో ఇంకా పెద్ద ఎత్తున చర్చ జరగాలి. ఉత్తరప్రదేశ్లో జరిగింది ఘటనగా కాకుండా దేశానికి పెంచినటువంటి ముప్పుగా పరిగణించాలి. అనన్య లాంటి చిన్నారికి జరిగిన భావోద్వేగ గాయం మరెవరికీ జరగకుండా బాసటగా నిలవాలి.